వేదిక పైన అలా వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను. బీజేపీ ఆధ్వర్యంలో ఎయిడ్స్ అవగాహన సదస్సు జరుగుతుంది కనుక ఎయిడ్స్ గురించి లెక్చరర్స్ వారు చిన్న ఉపన్యాసాన్ని ఇస్తారు. ఈరోజు డిసెంబర్ 1 సందర్భంగా మన కళాశాలలో ఎయిడ్స్ డే అవగాహన సదస్సు చేసిన సో జనరలీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కరోనా మన వింటున్న డేంజర్ నేమ్ కరోనాకు సరైన మందు లేదు. సో దీనికి కూడా ఇప్పటి వరకు సరైన మందు కనుక్కోలేకపోయారు. ఈ హెచ్ఐవి కూడా సరైన వ్యాక్సిన్ కనుక్కోలేకపోయారు. ఎందుకంటే సో దాంట్లో ఉన్న జనరల్గా 1988 నుంచి ఇది ప్రపంచ వ్యాధిగా WHO అనేది గుర్తించడం జరిగింది. సో దీనికి సరైన వ్యాక్సిన్ లేదు. సో దీనికి నివారణ ఒకటే మార్గం. జనరల్గా ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందంటే సో కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జనరల్గా మీరందరూ ఈ ఏజ్ నుంచే మీకు ఈ ఎయిడ్స్ గురించి సరైన అవగాహన ఉండాలి. సో కానీ కొన్ని అడ్డదారుల వల్ల కూడా ఎయిడ్స్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 1 ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ అవగాహన సదస్సు జరుపుతారు. అదేవిధంగా మన కాలేజీలో శ్రీ వైష్ణవ డిగ్రీ కాలేజ్ సమక్షంలో డిసెంబర్ 1 ఎయిడ్స్ అవగాహన సదస్సు జరుపుతున్నాము. యువకుల కనుక మనం ఎయిడ్స్ పైన అవగాహన అనేది పెంచుకోవాలని కూడా సార్ మనకు సార్ తెలియజేయండి. ఇప్పుడు మన యొక్క కళాశాల ఇప్పుడు మన జువాలజీ లెక్చర్ చెప్పినట్టు మీ అందరికీ తెలిసింది. వరల్డ్ ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. ఇప్పుడు మనకి పేరులోనే ఉంటుంది. ఏంది అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ అంటే మనకు అక్వైర్డ్ అంటే మన శరీరంలో లేని జబ్బు మనకు వచ్చింది. ఇమ్యూనోడెఫిషియన్సీ అంటే మన రోగ నిరోధక శక్తి తగ్గడం. రోగ నిరోధక శక్తి తగ్గితే ఏమవుతుంది, మనం వీక్ అయిపోతాం. మిగతా బ్యాక్టీరియాలు కానివ్వండి, వైరస్లు కానివ్వండి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, మిగతా వ్యాధులన్నీ మనకు వస్తాయి. రావడం వల్ల ఏమవుతుంది, మన శరీరం వీక్ అవుతాము. వీక్ అవడం వల్ల మిగతా వ్యాధుల వల్ల మనం చనిపోవడమా లేకపోతే పూర్తిగా అచేతనావస్థలో కావడం జరుగుతుంది. అసలు ఎయిడ్స్ అనేది ఎలా వస్తుంది, మనకు హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ అనే దాని వల్ల వస్తుంది. ఈ హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ అనేది 192 అనేది 2 వెరైటీస్ ఉంది. ఇది మనకి ఎలా వస్తుంది, బ్లడ్ ద్వారా అంటే ఇతర బ్లడ్ ప్రోడక్ట్స్ ద్వారా వస్తుంది. బ్లడ్ లేదా బ్లడ్ ప్రోడక్ట్స్ మనకి యూజువల్గా బ్లడ్ అండ్ బ్లడ్ ప్రోడక్ట్స్ ఏంటి కామన్గా తీసుకుంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది కామన్. అంటే ఇప్పుడు మనం బ్లడ్ డొనేషన్ చేస్తున్నాం. బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళ హెచ్ఐవి ఒకవేళ ఉండుంటే ఆ వైరస్ అనేది శరీరంలో ఉండుంటే మనం స్క్రీనింగ్ చేయకుండా అంటే డైరెక్ట్ ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి ఇవ్వడం వల్ల వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు మనకు ఇంతకుముందు మిగతా లెక్చరర్లు చెప్పినట్టు డ్రగ్ అడిక్ట్స్ అంటే ఏంటి, మనకు మాదక ద్రవ్యాలు తీసుకోవడం సిరంజుల ద్వారా. వాళ్ళు ఒక సిరంజ్ నుండి ఇంకో సిరంజ్కి మనం స్టెరిలైజేషన్ చేసుకోకుండా సేమ్ నీడిల్ ద్వారా పంక్చర్ చేసుకోవడం, ఆ నీడిల్స్ ప్రాపర్ స్టెరిలైజ్ చేయకుండా కూడా మల్టిపుల్ పంక్చర్ చేసుకోవడం దానివల్ల వస్తుంది. ఇంకొకటి నెక్స్ట్ సెక్షువల్ కాంటాక్ట్లో కూడా ఏమవుతుందని అంటే ఈవెన్ ఒక హెచ్ఐవి ఉన్న వ్యక్తి ఇంకో నార్మల్ వ్యక్తితో కూడా సెక్షువల్ కాంటాక్ట్లో వాళ్ళకు ఏది ప్రైవేట్ పార్ట్స్లో ఏమైనా పుండ్లు ఉండడమా ఇంకేదైనా ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళకి రావడం జరుగుతుంది. అంటే ఫ్రీక్వెంట్ మల్టిపుల్ పార్ట్నర్స్ చేంజ్ చేయడం వల్ల కూడా ఏంటంటే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్లో గాయాలు అవ్వడం ఎక్కువ జరుగుతుంది. అలానే కాకుండా కూడా మనం మేల్ టు మేల్ సెక్స్ యానల్ సెక్స్ చేయడం వల్ల కూడా హెచ్ఐవి ఏంటంటే మనకు మోర్ ఫోర్స్ చేస్తే కనుక అక్కడ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే మెయిన్ హెచ్ఐవి అనేది స్ప్రెడ్ అవ్వడం అనేది ఏంటంటే బ్లడ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ద్వారా వస్తుంది. అవి ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి ఏ విధంగా కాంటాక్ట్ అయితే ఆ విధంగా రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పిన బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కానివ్వండి, డ్రగ్ అడిక్షన్ అంటే నీడిల్స్ సిరంజెస్ వాడడం వల్ల ఒకటి వాడింది కానీ సెక్షువల్ ప్రామిస్క్యూటీ కానివ్వండి. ఈ విధంగా ఇతర యాక్సిడెంట్స్లో కూడా ఏమవుతుందంటే సడన్గా యాక్సిడెంట్ అవుతుంది, మనం తెలియకుండానే వెళ్ళి టచ్ చేయడము, వాళ్ళని హ్యాండిల్ చేయడము చూసుకోకపోవడం వల్ల కూడా ఇట్లా వివిధ కారణాల వల్ల వస్తుంది. ఒకప్పుడు చూసుకుంటే ఇప్పటికి నేను ప్రాక్టీస్ చేసినప్పుడు చూసుకుంటే హెచ్ఐవి అనేది చాలా డేంజరస్. అసలు ప్రతి 10 పేషెంట్స్ మేము హెచ్ఐవి టెస్ట్ చేస్తే 1 పేషెంట్ పాజిటివ్ వచ్చింది. నిజంగా మన ప్రభుత్వము ప్రజలు తీసుకున్న జాగ్రత్తల వల్ల ఈరోజు చాలా తగ్గింది. కానీ స్టిల్ ఇట్ ఈస్ డేంజరస్. వై ఇట్ ఈస్ డేంజరస్ అంటే హెచ్ఐవికి అంటే వైరస్ను చంపే మందు లేదు. ఇప్పుడు మనకున్న మెడిసిన్ ఏముంది, ఓన్లీ ఆ వైరస్ను పెరగకుండా అంటే మల్టిప్లికేషన్ పెరగకుండా చేయకుండా ఉండే మందులు మాత్రమే ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే వైరల్ లోడ్ మన శరీరంలో వైరల్ లోడ్ తగ్గించి
మన లైఫ్ స్పాన్ అంటే ఎక్కువ రోజులు బతికే విధంగా, ఆరోగ్యంగా బతికే విధంగా చేసే మందులు మాత్రమే ఉన్నవి. కనుక మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి ఇంకా సమాజంలో పోలేదు. హెచ్ఐవికి ఇంకా వ్యాక్సిన్ కూడా రాలేదు. ఇప్పుడు మనం ఉన్న ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితి చూసుకుంటే అట్లీస్ట్ వ్యాక్సిన్ ఉన్నది, కరోనా కూడా మందు లేదు. మనం గమనించి చూసుకుంటే ఇప్పుడు మీరు జువాలజీ పిల్లలైనా మిగతా చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ వైరల్ డిసీజెస్కు మెడిసిన్ లేవు. అంటే యాంటీబయాటిక్స్కు బ్యాక్టీరియల్ డిసీజెస్కు ఉన్నాయి, ఫంగల్ డిసీజెస్కు ఉన్నాయి. కానీ వైరల్ డిసీజెస్కి మాత్రము వాటిని గ్రోత్ తగ్గించే వాటికే మెడిసిన్ ఉన్నాయి అంతే, కానీ వైరస్ని చంపే మెడిసిన్ అనేది లేదు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండి హెచ్ఐవి గురించి అవగాహన కలిగి మన తోటి వారికి, ఫ్యామిలీ మెంబర్స్ కానీ మనం చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. అలా ఇప్పుడు తీసుకుంటే మన బ్లడ్ డొనేషన్ గురించి తీసుకుంటే, యాక్చువల్గా బ్లడ్ అనేది మన శరీరంలో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకు ఆక్సిజన్ తీసుకెళ్తూ ఉంటుంది. ఆక్సిజన్తో పాటు మిగతా మనం తీసుకున్న ఆహార పదార్థాలు కానివ్వండి, ఏదైనా కానీ వివిధ భాగాలకు అందించడానికి ఒక మాధ్యమం. బ్లడ్ అనేది చాలామందికి ఏంటంటే మన ఇండియాలో తీసుకుంటే చాలామందికి అనీమియా అనేది, రక్తహీనత అనేది వెరీ కామన్ ప్రాబ్లం, ఎస్పెషల్లీ లేడీస్లో అసలు ఎందుకంటే బికాస్ ఆఫ్ నాట్ అవేర్నెస్ అనేది లేకపోవడం వల్ల చాలామంది ఇళ్ళకు అందరు తిన్నాక మిగిలిపోయింది తినడమా, లేకపోతే అసలు బ్లడ్ మనకి ఇప్పుడు బ్లడ్ దేనివల్ల ఐరన్ వల్ల, ఫోలిక్ యాసిడ్ వల్ల మనకు బ్లడ్ అనేది ప్రొడక్షన్ వస్తుంది. మనం ఐరన్ ఉన్న ఫుడ్ తక్కువ తినడం, ఆకు పదార్థాలు కానీ మిగతా గ్రీన్ చూపకపోవడము, ప్లస్ లేడీస్లో బహిస్టు తినడం, ఎక్కువ బ్లడ్ పోవడము, దాన్ని కేర్ చేయకపోవడము, డాక్టర్ని వెంటనే సంప్రదించకపోవడము, ఈ విధంగా ఇతరత్ర కారణాలు మన ఆర్థిక పరిస్థితి కూడా వీటితో పాటు చూసుకుంటే మన ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేకపోవడం వల్ల బ్లడ్ తక్కువ ఉంటుంది. తక్కువ ఉండడం అనేది ఒక రక్తహీనత. ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుంది, సరే వాళ్ళు మామూలుగా మెయింటైన్ చేస్తారు. ఎప్పుడైనా హాస్పిటల్కి వచ్చినప్పుడు సడన్గా సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్స్లో యూజువల్గా సిజేరియన్ సెక్షన్కే వస్తుంది. అంతవరకు లేదు అని అంటే సడన్గా ఏమైనా అపెండిసైటిస్ ఇంకా వేరే ఏమైనా వస్తే తప్ప మిగతా వాటికైతే రాదు. అప్పుడు చూస్తే రక్తహీనత ఉంటుంది. ఆ టైంలో ఏం చేయాల్సి వస్తుంది, బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది. బ్లడ్ ఎక్కించాల్సి అంటే ఏంది, సంబడి హ్యాస్ టు డూ ఇట్. అలానే తీసుకుంటే యాక్సిడెంట్ పేషెంట్స్ వీళ్ళు సడన్గా మనకు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అవుతే ఏమవుతుంది, బ్లడ్ అనేది విపరీతమైన బ్లడ్ పోతుంది. వారికి మనకి ఇమీడియట్గా వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తే మనం సర్జరీ చేసినా చేయకపోయినా వాళ్ళకి ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ కానీ వాటిని రిస్టోర్ చేయడానికి మళ్ళీ బ్లడ్ ఎక్కియాల్సి వస్తుంది. మళ్ళీ దానికి మళ్ళీ ఎవరో ఒకరు బ్లడ్ డొనేట్ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఇవి కాకుండా కూడా జనరల్గా చాలామందికి హిమోఫీలియా, సికిల్ సెల్ డిసీజ్, థాలసీమియా ఈ జబ్బులు ఉన్న వాళ్ళకి ఏమవుతాయంటే శరీరంలో వాళ్ళకు బ్లడ్ అనేది లైసిస్ అయిపోతుంది, అంటే డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి మళ్ళీ వెంటనే అంటే నెలకు వాళ్ళకి బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంటుంది. అంటే ఈ విధంగా మనకు చాలా కారణాలను దృష్టిలో పెట్టుకుంటే జీవితాలను సేవ్ చేయాలంటే మనం బ్లడ్ ఎక్కియాల్సి వస్తుంది. బ్లడ్ మరి ఎక్కడికి వస్తుంది, బ్లడ్ అనేది ఆర్టిఫిషియల్గా తయారయ్యేది కాదు. ఒక తోటి మనిషికి మనం ఇంకో మనిషికి మనం ఇస్తేనే వస్తుంది. వేరే జంతువుల నుండి ఇచ్చేది కాదు, మార్కెట్లో దొరికేది కాదు, మెడిసిన్ కాదు. కనుక మనం తోటి వారి ప్రాణాలను సేవ్ చేయాలంటే మనం ఖచ్చితంగా బ్లడ్ డొనేషన్ చేయాలి. మనం బ్లడ్ డొనేషన్ చేస్తేనే మనం తోటి వారి ప్రాణాలను సేవ్ చేయగలుగుతాం. మరి ఎవరు బ్లడ్ డొనేషన్ చేయొచ్చు, మనం అందరం బ్లడ్ డొనేషన్ చేయొచ్చు. ఎబోవ్ 18 years ఉన్నవాళ్ళు, ఎబోవ్ 45 years ఉన్నవాళ్ళు, హెల్తీగా ఉన్నవాళ్ళు, ఎటువంటి జబ్బు లేని వారు ఎవరైనా డొనేట్ చేయవచ్చు. మనం బ్లడ్ బ్యాంక్ వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి ఏమైనా జబ్బులు ఉన్నాయా లేవా అని వాళ్ళు ఖచ్చితంగా టెస్ట్ చేస్తారు, అంటే స్క్రీనింగ్ చేస్తారు, మన వెయిట్ చూస్తారు డాక్టర్ గారు. హీమోగ్లోబిన్ యూజువల్గా 10 grams ప్లస్ ఉంటేనే వాళ్ళు బ్లడ్ డొనేషన్ తీసుకుంటారు. కనుక మనం ఇవ్వచ్చా ఇవ్వరాదా, నాకు ఇస్తే నా ప్రాణానికి ఏమైనా అవుతుందా అన్న భయం అనేది చాలామందికి అపోహ ఉంది. ఆడవాళ్ళు ఇవ్వకూడదు అనేది అపోహ ఉంది. అలాంటిది ఏమీ లేదు, ఎవరైనా బ్లడ్ డొనేట్ చేయొచ్చు. మనకు మోషన్ ఏంటిది, జీతే జీతే రక్తదాన్, జాతే జాతే నేత్రదాన్. అంటే మనం బ్రతుకున్నన్ని రోజులు మనకు వీలైనంత మందికి బ్లడ్ డొనేషన్ చేస్తూ ప్రాణాన్ని నిలపడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మనం చనిపోయిన తర్వాత కూడా మనకు 2 కళ్ళు ఉన్నాయి. ఆ 2 కళ్ళకి ఏంటంటే పై కూడా కార్నియా ఉంటుంది. మన దేశంలో చూసుకుంటే కార్నియా మసకబారడం వల్ల ఎంతో లక్షల మందికి చూపు లేకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే మనం చనిపోయిన తర్వాత మీరు మీతో పాటు మీ కుటుంబ సభ్యులను కూడా కార్నియా డొనేషన్ మోటివేట్ చేయడం వల్ల వాళ్ళ కార్నియా ఇస్తే మనం ఒక్కరము ఇద్దరిని చూపించిన వాళ్ళం అవుతాం. కనుక జీతే జీతే రక్తదాన్, జాతే జాతే నేత్రదాన్ మన ఒక కమిట్మెంట్ తోటి మనం బ్రతుకున్న రోజు రక్తదానం చేద్దాం. చనిపోయాక మనము మన తోటి కుటుంబ సభ్యులతో కూడా కార్నియా డొనేషన్ చేపిద్దాం. అందరికీ కూడా ధన్యవాదాలు. ఎంతో బిజీ ఉన్నా కూడా అమూల్యమైన సమయాన్ని మనకి కేటాయించినందుకు క్యాట్ ఆధ్వర్యంలో, ఆ తర్వాత ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో, బీజెడ్సీ ఆధ్వర్యంలో సార్గా కొంతమందికి ప్రాణానికి మనం రక్షణ కల్పించినటువంటి వాళ్ళము అవుతాం. కనుక
team. Good morning, everybody. Today we are conducting AIDS awareness program, and AIDS awareness program blood donation camp in our college, Sri Vaishnavi Degree College, Agriculture, in the behalf of CANDI